శ్రీరామ్. ప్రపంచం బట్ట కట్టని నాడు ఇక్కడ పట్టు వస్త్రాలు ధరించారు. ప్రపంచం అక్షరం నేర్వని నాడు ఇక్కడ వేదఘోషలు ప్రతిధ్వనించాయి. ప్రపంచం ఆకులు అలుములు తినే నాడు ఇక్కడ పంచభక్ష పరమాణాలు భుజించారు. లెక్కకు అందని కాలం నాటిది మన సనాతన ధర్మం. మనది మతం కాదు, ధర్మం. ఇలా మన సనాతన ధర్మం గురించి, సంస్కృతి గురించి, నేటి సమకాలీన పరిస్థితుల్లో దీని గమనం, గమ్యం, పోకడల గురించి, ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల గురించి ఆమూలాగ్రం మనతో ముచ్చటించటం కోసం ఒక విశిష్ట అతిథి మన దగ్గరకు వచ్చారు. శ్రీరాముడు వింటి నుంచి వదిలిన రామబాణం రివ్వున పోతూ మధ్యలో ఆగి ఒక సాకార రూపం అయితే అది రాధా మనోహర్ దాస్ గారు. అలాంటి విజృంభణ వారిది, మామూలు కాదు. కారణజన్ములు అన్నట్టు అందుట్లో అతిశయోక్తి ఏమి లేదు. నిజంగా కారణజన్ములే వారు. శ్రీరాముడు వారికి నిర్దేశించిన మార్గంలోనే వెళుతూ మన సనాతన ధర్మానికి ఊతమిస్తున్నారు, ఉత్సాహం ఇస్తున్నారు, ఊపిరి పోస్తున్నారు. అందుట్లో సందేహం లేదు. ఇందుట్లో అతిశయోక్తి కాదు. నేను చెప్పింది అక్షర సత్యం. భరతమాత తల్లి ఒడి నుంచి జారిపోయిన ఎందరో బిడ్డల్ని మళ్ళా అమ్మ ఒడికి చేర్చిన అద్భుతమైన మనిషి ఆయన. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. కరుడుగట్టిన మనస్తత్వంతో ఉన్నవాళ్ళని మళ్ళా మన స్వధర్మంలోకి తీసుకొచ్చి మళ్ళీ తల్లి ఒడికి చేర్చారంటే వారు ఎంత శ్రమిస్తున్నారో. నిరంతరం ఒక క్షణం కూడా వాళ్ళు వృధా చేయరు. ప్రతి చోట కూడా ఇదే ఉచ్ఛ్వాస నిశ్వాస, మన ధర్మం, మన సంస్కృతి, మన ఆచారాలు, వైదిక సాంప్రదాయాలు, ఇవన్నీ ఇవే నరాల్లో ఈ 72 కోట్ల నాడుల్లో జీర్ణించుకుపోయి ఉన్నది వారికి ఈ తత్వం. ఇలాంటి రాధా మనోహర్ దాస్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తర్వాత జ్ఞానాన్ని అందరికీ పంచటంలో అందరికంటే ముందున్న వ్యక్తి. అలాంటి మహనీయుడు మన స్టూడియోకి వచ్చారు. చాలా ధన్యవాదాలు, ప్రణామం అండి. హరే కృష్ణ. బంగారం వెంకట్రావు గారు. చాలా సంతోషం అండి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, వైదిక సంస్కృతిలో జరుగుతున్న మార్పులు, మీరు గమనించిన మార్పులు ఏంటి? మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? జయ జగన్నాథ బలదేవ సోదర మహారాణి కీ జయ, శిల ప్రభుపాద్ కీ జయ. చాలా మంచి ప్రశ్న అండి. ప్రపంచం మార్పు కోరుకుంటుంది, మంచి కోరుకుంటుంది. ఆ మంచి మన దగ్గర ప్రతి ఇంచులోనూ ఉంది. మీరు ప్రారంభంలో చెప్పారు, ప్రపంచం బట్ట కట్టన్నాడు పట్టు వస్త్రాలు కట్టిన నేల ఇది. ఇలా మీరు నేను చెప్తే ఎవరి డబ్బా వాడు కొట్టాడు అంటాడు. కాదు కదా. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి. విదేశస్తులే చెప్తున్నారు. 6000 సంవత్సరాల క్రితం, అంటే ఆ ఫారినర్ చెప్పిన మాట, నా పూర్వీకులు మీరు చెప్పిన మాటలనే చెప్పాడు. తిండి అంటే ఏంటో తెలియకుండా రా మీట్ తిన్న కాలంలో వాళ్ళు పంచపక్ష పరమాణాలు వండుకు తిన్నారు. బట్ట కట్టం రానప్పుడు తోలు కట్టుకున్నారు వీళ్ళు. ఇవి వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటాం. కుదరదు. ఎందుకు కుదరదు? వీ హ్యావ్ ఎపిక్స్, వీ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ఎథిక్స్. మన దగ్గర ఎపిక్స్ ఉన్నాయి. ఆ ఎపిక్స్లో ఉన్న విషయం మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు, మొన్న ఈ మధ్య ఒక శిలాజం దొరికింది. దానికి ఏం పేరు పెట్టారు తెలుసు మీకు? వాసుకి. వాసుకి ఎక్కడి నుంచి వస్తాడు మనకి తెలుసు. మందర పర్వతం చిలికేటప్పుడు ఆ వాసుకునే కవ్వం యొక్క తాడుగా వాడారు. ఆ శిలాజం వయస్సు 40,000 సంవత్సరాలు, 40,000 కోట్ల సంవత్సరాలు, సంథింగ్ లైక్ దట్. అంత చాలా పెద్ద కాలపరిమాణం. అలాగే ఈ మధ్య ఏదో గిన్నె కోడ్ల గురించి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఎవిడెన్స్ దొరికింది. వాటి వయస్సు కూడా ఒక 4,000 సంవత్సరాల పైన.
4,000. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకని మనం స్ట్రాంగ్గా చెప్తాం. మీకు తెలుసు నేను ఎలా మాట్లాడుతానో, ఎలా చెప్తాను. మన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, మన దగ్గర ఎపిక్స్ ఉన్నాయి, మన దగ్గర ఎథిక్స్ ఉన్నాయి. ఇవి ఏవీ లేనివాడు మనకి టీచింగ్స్ అంటే ఎలాగా అంటే కొన్ని ప్రస్తావనలు తెస్తే కొందరు నొచ్చుకుంటారు. అలాగే నిజం చెప్పకుండా ఎలా ఉంటాను సార్? మీ ఇంట్లో విషయాల్లో మీరు పెద్దవాళ్ళు, మీరు మాట్లాడాలి, మీరు ఇవ్వాలి తీర్పు. అలా రామాయణం విషయంలో అథెంటిక్ ఆథరైజ్డ్ ఓ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎవరికి హక్కు ఉంది? వాల్మీకి. భారతం విషయంలో వ్యాసుడికి. అలా ఈ దేశం విషయంలో అలాంటి హక్కు ప్రతి నిజమైన హిందువుకి ఉంది. ప్రపంచంలో ఎన్నో వేల విధానాలు, మార్గాలు, మతాలు ఉండొచ్చు. కానీ కేవలం ఈ హిందూ ధర్మం అనబడేటువంటి సనాతన ధర్మం మాత్రమే చెబుతుంది సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి, ఇలాంటి మాట ఇంకో చోట చూపిస్తారేమో. అందుకే ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయని దేశం నాది, ఇంకోన్ని దోచుకో అని చెప్పనివి నా గ్రంథాలు. అందుకే ప్రపంచంలో మనకి ఎన్ని ఎవిడెన్సులు ఉన్నా, ఎన్ని ఎపిక్స్ ఉన్నా, ఎథిక్స్ ఉన్న వాళ్ళం కాబట్టి ఉన్నది కోల్పోయాం తప్ప ఎవరిది కబ్జా చేయలే. చూడండి, హిందువులు వేరే దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు? మేబీ ఆల్మోస్ట్ 200 దేశాలు, ఇంచుమించు అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు. కానీ ఎక్కడైనా మాకు పాత బస్తీ పుట్టించారా? మాకు చట్టం కావాలి డిమాండ్ చేశారా? మాకు దేశం ఇచ్చేయాలి డిమాండ్ చేశారా? ఎందుకంటే మనకి నేర్పలేదు సార్. అందుకని ప్రపంచం బాగుండాలి. ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. సంతోషం అండి. మీరు చెప్పినట్లుగా ఎన్ని దేశాల్లో కూడా ఎక్కడో ఏదో తవ్వకాల్లో మన శైవ వైష్ణవ శాక్తేయానికి సంబంధించింది ఏదో ఒక రూపాలు బయటపడుతూనే ఉంటాయి. దాన్ని బట్టి మన ధర్మం విశ్వవ్యాప్తము అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పినట్లుగా ఎంత సంస్కృతి వాళ్ళు ఒప్పుకొని మనకు చెప్తున్నారు. అయినా మూడో నేత్రం తెరవని వాళ్ళు, జ్ఞాన నేత్రం తెరవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు నమస్కారం చేద్దాం. మీరు మూడో నేత్రం దాన్ని అసలు చెప్పరా? మూఢనేత్రం గాఢ నిద్రలో ఉన్నటువంటి మూడులు కాబట్టి ఖర అని పిలుస్తారు వాళ్ళని. మీకు తెలుసుగా సంస్కృతంలో ఖర అంటే గాడిదలు సార్. గాడిదలకే కానీ హక్కు ఉంటే కేసేస్తాయి సార్. మొన్న అతన్ని ఎవరినో ఆ మధ్య పార్లమెంట్లో గాడిదతో పోల్చారు. ఎందుకంటే గాడిదలు కష్టపడతాయి సార్. కష్టపడకుండా నానమ్మ పేరు, తాతయ్య పేరు చెప్పి ఏదో పేరు తోక తగిలించుకుని ధర్మాన్ని విమర్శిస్తూ ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ. అందుకని భాగవతంలో శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే యస్యాత్మబుద్ధి కుణపెత్తిధాతికి స్వతి కలత్తాది శుభమేజ్యది ఎత్తీర్థ బుద్ధి సలీలేన కరిచి సయేవ గోకరహ. ఎవడైతే కపవాత పిత్తములతో నిండిన ఈ శరీరమే తాను అనుకుంటాడో, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా కేవలం స్నానం చేసి తలనీళ్ళలు ఇచ్చేసి అక్కడేదో డబ్బులు హుండీలో వేసేసి మహాత్ముల వచనాలను వినకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయకుండా వచ్చేస్తాడు. అటువంటి వాడిని సయేవ గోకరహ ఈజ్ ఈక్వల్ టు యాస్ అన్న భాగవతంలో. కాబట్టి మీరు చెప్పినట్టు వాళ్ళు ఆ మూఢత్వంతో ఉన్నారు. ఆ మూఢత్వం, ఈ గాఢ నిద్ర త్వరలోనే తొలగిపోవాలి, వాళ్ళ జీవితాలు వెలిగిపోవాలని మనం కోరుకుందాం. మీ మాట అక్షర సత్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. తర్వాత యువత దేశానికి భవిత అంటారు. దరిదాపుగా ఆ యువశక్తి మీదే దేశశక్తి కూడా ఆధారపడి ఉందంటారు. ఆ యువతలో కావలసినటువంటి మన హైందవ సంస్కృతి కానివ్వండి, సంప్రదాయాల పట్ల కానివ్వండి ఆసక్తి చూపించడానికి ఉరుకుల పరుకుల జీవితం ఒప్పుకుంటాం. కానీ కొద్దిసేపు అన్నా ఆధ్యాత్మిక చింతనతో మమేకమై దైవ సన్నిధానంలోకి ఆలయానికి వెళ్ళి వాళ్ళలో ఆధ్యాత్మిక చింతన ప్రేరేపించడానికి, నెలకొల్పటానికి ఇటు పాలకపక్షం కానివ్వండి, సమాజం కానివ్వండి, ధార్మిక సంస్థలు కానివ్వండి, ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందంటారు?
ఏదో సామెత ఉందండి, మొక్కే వంగంది మానయ్య వంగుతుందా. కాబట్టి భక్తి లేదు, బాధ్యత, ఇవి ఎప్పుడు వాళ్ళకి అబ్బాలే బాల్యం నుంచే కదా. కుర్రవాళ్ళంతా చెడ్డోళ్ళు కాదండి, పిల్లలంతా చెడ్డోళ్ళు కాదండి. ఇప్పుడున్న యువత కొంత చెడిపోయి ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు. మీరు ఒక్క మాట చెప్పండి వింటారు. అలా వేల లక్షల మంది పిల్లలు ఉన్నారు సార్, అది నా ప్రత్యక్ష అనుభవం. ఎలా అంటే మనం ఏదో కార్యక్రమానికి వెళ్ళాం, కొందరు ఈ స్కూల్ వ్యవస్థ బాగా నాశనం చేశారు కదా, విద్యా విధానం. అందుకని మన ఆడపిల్లలు ఎవరు గాజులు వేసుకోవట్లే. వాళ్ళు చెడ్డ పిల్లలై కాదు, స్కూల్లో వేసుకున్నారు. ఆ అలవాటుతో వాళ్ళు మొన్న ఏదో రథయాత్ర కార్యక్రమం జరిగింది, వచ్చేసారు గాజులు. చెడ్డపిల్లలు అయితే వాళ్ళు రారుగా. మొన్న తాడుబంద హనుమంతుడి గుడికి వెళ్ళా, పొద్దున్న 7 అవ్వలేదు, ఎవరో ఒక కాలేజ్ పిల్ల వచ్చింది. ఆ బంగారు తల్లి గాజులు వేసుకోలే. ఎందుకు వేసుకోలే? అసలు సంస్కృతి భక్తి అనేది లేకపోతే గుడికే రారుగా, పొద్దున్నే లేవరుగా. ఏదో పుట్టినరోజు అంట, రావాలి, గుడికి వెళ్ళాలి అంటే చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏం చేయాలి? మన సంస్కృతిని నేర్పడానికి ఏ స్థలాలు బాగున్నాయి? దానికి కేంద్రాలు ఏవి? గుడి, బడి. వీటన్నిటికంటే ముందు అమ్మ ఒడి. ఈ 3 బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి కూడా చాలా విషయాలు తెలియవు. కాబట్టి కడుపులో ఉన్నప్పుడే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే ఆ తల్లి భాగవతం చదివితే, ఆ తల్లి రామాయణం వింటే, పుట్టబోయే బిడ్డ కూడా అలా ఓ ప్రహ్లాదుడు వస్తాడు, లేదా వాళ్ళ నాన్న వస్తాడు. సమాజంలో సమస్యలు అవే కదండి. మీకు గుర్తుందా 2 ఏళ్ల క్రితం ఇంటర్లో పిల్లలు ఫెయిల్ అయిపోతే టప పిట్టల్లో రాలిపోయారు, చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి సార్? ఆత్మవిశ్వాసం లేదు, నమ్మకం లేదు, తన మీదే తనకు నమ్మకం లేదు సార్. జీవితంలో అది భాగం సార్. సచిన్ టెండూల్కర్ గురించి 10th క్లాస్లో పాఠం పెట్టారట మహారాష్ట్రలో. మా అతను ఏం చదివాడు అడగండి? 10th. రాజమౌళి, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంటరే. బాగా చదవద్దని కాదు, కానీ చదవాల్సింది ఏంటి? ప్రహ్లాదుడు చెప్తారుగా, ప్రహ్లాద కుమార ఏం చదివావు నాయన అంటే ఏమంటాడు? చదివితిని తండ్రి చదువులకెల్లా సారము అంటాడు కదా. నిన్ను నువ్వు చదువుకోలేకపోతే ఎన్ని చదువులు ఉంటే ఎందుకు? ఓ డాక్టర్ విజయవాడ వాళ్ళ అమ్మని, భార్యని, 2 పిల్లల్ని చంపేసేవాడు చచ్చిపోయాడు. ఎందుకు ఆ చదువు? ఇంకా అది చదువా? చెప్పండి. సో ఫెయిల్ అయిపోతే ఏంటి? ఇప్పుడు ఓడిపోతే ఏంటి? అవమానం వస్తే ఏంటి? ఓటమంటే గెలుపు కోసమే. మరి అది ఓడిపోయావంటే గెలుపు కోసమే. ఓటమని చెప్పని దిద్దుకున్నప్పుడు అది నెక్స్ట్ గెలుపు నీకు వస్తుంది. అది కాదండి, అది లాస్ట్ పాయింటా? లాస్ట్ పాయింట్ కాదు కదా. మరి ఒక ఎన్నిక, ఎలక్షన్స్ అనుకుందాం, ఒక ఆయన ఓడిపోయాడు, అయిపోయిందా? కాదుగా. ఆ ఓడిపోయిన వాడు అలా కొనసాగించి నెక్స్ట్ మళ్ళీ అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతున్నాడు? ఓ పొజిషన్ వస్తుంది కదా, మనం చూస్తున్నాంగా. చాలామంది రెచ్చిపోతుంటారు, తర్వాత మూలపడిపోతుంటారు. కాబట్టి విజయం కోసం వినమ్రంగా అటెంప్ట్ చేయాలి తప్ప సూసైడ్ చేసుకుంటాను, అవమానాన్ని భరించలేను. ఈ జన్మ ఇచ్చింది ఎవరు? అమ్మా నాన్న. కానీ అమ్మా నాన్న కడుపులోకి రావడానికి, నువ్వు పుట్టడానికి కారకుడు ఎవడో పైన ఒకడు ఉన్నాడు. ఆయన ఒక ఎక్స్పెక్టేషన్తో కదండి మీకు ముక్కు, లుక్కు, కలరు, హైటు, ఓ కుటుంబంలో పుట్టించడం. పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంటర్లో చచ్చిపోతే సెంట్రల్కి వెళ్ళి చచ్చిపోతావా? ఇంటర్లో తప్పిపోతే అంటే చాలా ఆ తల్లుల బాధని మనం గమనించాలి. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను, ఎంతమంది పిల్లలు అన్నాను, ఇక్కడ హైదరాబాద్లో లాంగేగో 3 అన్నారు, 2 కనబడుతున్నారు, ఇంకొకళ్ళు ఎవరు అన్నా అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేవాడు. ఇలా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, తప్పిపోయాడు, ఏమన్నా అయితే అదే నేను ఏం చేస్తాను అని వాడు చచ్చిపోయాడు.
భయపెట్టే అంత చదువు అయితే వద్దు సార్, చంపేసే అంత చదువు వద్దు సార్. మరి ఏ చదువు ఉండాలి? వేమన చెప్పిన చదువు. వేమన చెప్పాడు, చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవవలయు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా, విశ్వదాభిరామ వినురవేమ. చావులేని చదువు అంటే ఏంటి సార్? చావులేని చదువు భగవద్గీత సార్. భగవద్గీత అంతే. 9వ అధ్యాయం 2వ శ్లోకం సార్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అవ్యయం అంటే వ్యయం కానిది. ప్రహ్లాదుడు చెప్తాడు, తిరుమల వెళ్తుంటే కొన్ని చోట్ల ఆర్చిల మీద రాసి ఉంటుంది, ఏమని? శేషసాయికి మొక్కు శిరము శిరము, మధువైరి దవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు దెల్పెడి గురువు గురువు, తండ్రి హరిజేరుమని అనడు వాడు తండ్రి తండ్రి. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. వేదాంతంలో చెప్తాను సార్, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నువ్వెవరు? నువ్వెవరు అంటే 80 వచ్చినోడు 90 వచ్చినోడు కూడా హీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ బాడీ. నువ్వు కాదుగా, నువ్వెవరు? అదే ప్రశ్న. ఆ ప్రశ్న నీకు వస్తే సమాధానం కోసం ప్రయత్నం చేస్తే ప్రపంచం చాలా బాగుంటుంది. ఈ శరీరం నువ్వు కాదు, భగవద్గీత చెప్పింది. ఈ దేహం నశించిపోతుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. నముహ్యతి అంటే తెలుసా అండి? 2వ అధ్యాయం 13వ శ్లోకం. నముహ్యతి అంటే మా పెద్ద స్వామివారు ప్రభుపాదుల వారు దానికి ట్రాన్స్లేషన్ ఏమిచ్చంటే, హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్ హీజ్ కాల్డ్ ధీర అన్నారు. ధీరుడు అంటే చావు అనే మార్పుకి చలించనివాడు. పిల్లవాడు యంగ్ అయితే ఫీల్ అవ్వట్లేదు, యంగ్ కాస్త మిడిల్ ఏజ్కి వస్తే ఫీల్ అవ్వట్లే, మిడిల్ ఏజ్ వాడు వృద్ధుడైతే ఫీల్ అవ్వట్లే, ఏదో గోద్రేజ్ వాళ్ళని నమ్ముకుని అలా ముందుకెళ్ళిపోతున్నాడు. మరి వృద్ధుడిగా ఉండడానికి కూడా యాక్సెప్ట్ చేసేదో రంగులతో మెయింటైన్ చేస్తున్నారు కదా, చావుని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లే? ఇన్ని మార్పులు ఒప్పుకున్నావు కదా, ఈ మార్పులు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు అంటే ఇది నేను అనుకోవడం. ఇది నువ్వు కాదుగా, ఇందులో ఉన్నది నువ్వు కదా. ఈ జ్ఞానం వచ్చింది అనుకోండి, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే ఎవరితో వైరం ఉండదు కదా సార్. ఇది నేను, ఇది నాకు శాశ్వతం అని చెప్పని ఒక భ్రమలోంచి బయటపడితే కానీ వాడు ఆ స్థితికి రాగలడు అనమాట. చాలా మంచి విషయాలు చెప్పారండి. పాఠ్యాంశాలలో బాల్య దశలోనే ఒక మంచి మార్పు రావాలని కోరుకున్నారు. ఏ విషయాన్ని తప్పు పట్టొద్దు కానీ మనం మదర్ తెరీసా గురించి రాస్తారు, డొక్కా సీతమ్మ గారి గురించి రాయరు. ఎందుకు రాయరండి అంటే మన సంస్కృతి మనకు ఒక జ్ఞానాన్ని పంచిపెట్టిన వాళ్ళు, ఉదారంగా ప్రవర్తించిన వాళ్ళు, సమాజానికి సేవ చేసిన వాళ్ళు డొక్కా సీతమ్మ గారు ఏమో తక్కువ అండి. అలాంటి వాళ్ళు గురించి లేకపోవడం, ఈ బాల్యం నుంచే ఒక మన సంస్కృతి కానివ్వండి, మన సంస్కృతి పట్ల అవగాహన కానివ్వండి లేకపోవటానికి కారణం అని చెప్పని సూచాయిగా మీరు ఇందాక చెప్పారు. మరి అక్కడి నుంచి వ్యవస్థని మార్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్ మీకు సామెత చెప్పనా, కర్ర ఉన్నాడేది బర్రె. అలాగా ఎవరి చేతుల్లో విద్యా వ్యవస్థ ఉందో, ఎవరు బాల్యాన్ని బంగారు బాల్యం చేయగలరో వాళ్ళు చేయలేదు సార్. మూర్ఖత్వాన్ని ఎక్కిచ్చారు సార్. మొన్న స్టూడెంట్ చెప్తున్నాడు, చదువుతుంటే ఆశ్చర్యం వేసింది, ఇలాంటి వాళ్ళు మన పరిపాలించారా అని ఒక ఉదాహరణ వాడు చెప్పాడు. ఈ ప్రిపేర్ అవుతారు కదా, ఈ ప్రిపేర్ అయ్యే పిల్లలు చెప్తుంటారు, ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారు, ఇదో సిద్ధాంతం. వాడు ఎవడో బ్రిటిష్ వాడు పుట్టించాడు. ఆర్య అంటే అర్థం ఏంటండి తెలుసా? రామచంద్రమూర్తిని సీతాదేవి ఏమని పిలిచేది? హే ఆర్య పుత్ర అని పిలిచేది. ఆర్య అంటే సివిలైజ్డ్.
వీఆర్ ఆల్ ఆరియన్స్, సివిలైజ్డ్ పీపుల్. సివిలైజ్డ్ అంటే ఎవరు? ఇతరులని దోచుకోకుండా ధర్మబద్ధంగా నిజాయితీగా నీతిగా బతికేవాడు. రామచంద్రమూర్తికి అవకాశం ఉంది సీట్లో కూర్చోవడానికి. ఎలా? తమ్ముళ్ళు సపోర్ట్ ఉన్నారు, లక్ష్మణుడు ఉన్నాడు, తన బలం కూడా ఉంది, చివరికి వాళ్ళ నాన్నగారి సపోర్ట్ కూడా ఉంది. యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్ట్ చేశాడా? లేదు కదా. ఛాన్స్ ఉంది సార్ ఎదిరించడానికి. అనౌన్స్మెంట్ అయిపోయింది అన్న. వాళ్ళ నాన్నగారు కూడా అడ్వైజ్ ఇచ్చాడు, నేనేం చేయలేను, మీ పిన్నిని కంట్రోల్ చేయలేను, నువ్వు నన్ను జైల్లో పెడితే వాళ్ళు నోరు మూసేస్తారు, సో యూ కెన్ రూల్. ఆ తర్వాత అప్పుడప్పుడు జైలుకి వచ్చి నన్ను పలకరిస్తే చాలు అంటే రామచంద్రమూర్తి ఏమన్నాడు? నాన్నగారు, ఒక కుమారుడిగా మీరిచ్చిన మాటని నిలబెట్టవలసిన బాధ్యత నాకుంది. అదీగాక అధర్మ మార్గంలో నేను ఈ చైర్లో కూర్చుంటే ధర్మం గురించి నేను ఎలా మాట్లాడగలను అని ఆయనంతటా ఆయన నారబట్టలు వేసుకుని అడవికి బయలుదేరితే సీతమ్మ కూడా ఆయనతో బయలుదేరి దశరథ మహారాజు ఏమన్నారు? ఇది అన్యాయం, సీత వెళ్ళాలని లేదు నువ్వు చెప్పిన కండిషన్లో అంటే ఆవిడ కైక కఠినంగా ఉంది. ఆ టైంలో అలా ఉంది, బట్టలు ఇచ్చేసింది అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు. లక్ష్మణుడు ఎదిరిద్దాం అనుకున్నాడు, ఎదిరించలే, అన్నమాటకు విలువిచ్చి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి సార్? ధర్మము. ఈ భూమి పేరేమిటండి? ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, దేవభూమి, జ్ఞానభూమి, యోగభూమి, యోధభూమి, నాట్ చౌల్ట్రీ, నాట్ సత్రం. ఇప్పుడు ఎవరెవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో తొకడే గ్యాంగ్, ఇది అందరిది, ఎవడైనా ఉండొచ్చు, ఈ సోది చెప్పడానికి పనికిరారు. పాకిస్తాన్లో అందరూ ఉండొచ్చు అని చెప్పవే, ఇక్కడి నుంచి వచ్చిన మొక్కేగా. కాబట్టి ఈ దేశం ఖచ్చితంగా ధర్మాన్ని పాటించే వాళ్ళది మాత్రమే. ఇది ఎలా 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 తెలుస్తుంది? మీరు చెప్పిన ప్రశ్న పిల్లలకు దాకా ఎలా వస్తుంది? అమ్మా నాన్నకి తెలియాలి, అమ్మా నాన్న చెప్పాలి, వాళ్ళకి తెలియదు స్కూల్లో చెప్పాలి. కానీ విషయం తెలియని పేరెంట్స్ విషం ఎక్కించేటువంటి విద్యా వ్యవస్థ. చూడండి, అక్బర్ ది గ్రేట్ అనేటువంటి ఒక చెత్త పాఠ్యాంశం మదర్ తెరీసా గురించి మేము చదివాను సార్ చిన్నప్పుడు. ఆంగ్ జాన్ భిక్షు ఏదో ఉంది ఆవిడకి అసలు పేరు. ఇవన్నీ మాకెందుకు సార్ అసలు? ఆవిడ ఓపెన్గా చెప్పింది వీడియోస్లో. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్ బట్ నాట్, ఐ కేమ్ హియర్ యాజ్ ఎ ఎవాంజలిస్ట్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు సార్. వాళ్ళకి చెప్పబడింది ప్రపంచంలో పేదరిక నిర్మూలన కోసం బోల్డెని క్రైస్తవ దేశాలు అడుగు తింటున్నాయి. షీ షుడ్ గో దేర్ కదా. ఎక్కడికి ఎందుకు రావాలి? మత మార్పుల లక్ష్యం కాబట్టి. నేను వాళ్ళకి తప్పు పట్టాను సార్. మదర్ తెరిసే ఎవరికి మదర్ సార్? ఇక్కడ డొక్కా సీతమ్మ సార్ అసలు మదరు, అన్నం పెట్టిన అమ్మ. ఇలాంటి మదర్స్ ఎంతోమంది ఉన్నారు, మనకి చాలామంది పేర్లు తెలియవు సార్. ఇప్పుడు ఎవరు డొక్కా సీతమ్మ అంటే ఎవరండి అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉన్న పిల్లల్లో కానివ్వండి. అది వాళ్ళ దోషం కాదు కదా సార్. అదే నువ్వు మీన్స్ సెలబ్రిటీ, నువ్వు కూడా ఓ తెరీసా విగ్రహాన్ని పెట్టి ఇనాగ్రేషన్ చేసి దాన్ని టామ్ చేస్తావు. ఆవిడ మత మార్పిడికి వచ్చింది, ఆవిడ చేసింది, ఆవిడకి ఏదో సెయింట్హుడ్ కూడా ఇచ్చారు. షీ ఈజ్ నాట్ సోషల్ రిఫార్మర్. మతం అనేటువంటి వంక లక్ష్యం వాళ్ళకు ఉంది, సేవ అనేది వంక. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కంటెంటు చెప్పే కరెంట్ ఉన్న వాళ్ళు పరిపాలకులుగా లేకపోవడం మన దురదృష్టం. అన్నమయ్య పాఠ్యం ఎందుకు ఉండదు? భక్తితో భగవంతుణ్ణి మెప్పించవచ్చు. ఓ కన్నప్ప తిన్నడు ఎందుకు ఉండదు? శేషప్ప కవి తెలుసు మీకు, ధర్మపురి అని పెద్ద చదువుకోలే, కానీ ఆయన రాసినటువంటి నరసింహ శతకం ఎంత గొప్పవండిది, ఎంత గొప్ప తత్వం ఉంది. పిల్లలకి అది ఎక్కితే ఎంత బాగుంటుంది. ఈ లోకంలో ఎవడు బాస్ కాదు అనే విషయం తెలిస్తే కబ్జా చేసేవాళ్ళు ఉండరు కదండి. భగవంతుడు ఉన్నాడు, ఒక వ్యక్తి, ఓ శక్తి ఉంది వెనకాల. ఆయన ఏం చెప్పాడు? ఎన్ని ఉన్నాయి
కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనిడి వ్యాధి మాన్పలేరు. లక్షాధికారైన లవణన్నమే గాని మెతుకు బంగారంబు మింగలేడు. అది సత్యం అవశ్యం. అందరికీ కదా, యూనివర్సల్ కదండి. అవును బాగా డబ్బున్నంత మాత్రం బంగారం తెరలేడు. అవును. కోటి మంది వచ్చినప్పటికీ మరణాన్ని ఆపలేరు. యూనివర్సల్ కదా, ప్రాక్టికల్గా సార్. కాబట్టి ఇటువంటి మహనీయులు పుట్టిన నేలలో మనం పుట్టాం, కానీ వాళ్ళ గురించి చెప్పేటువంటి వ్యవస్థలు అవ్యవస్థలు అయిపోయి అక్కర్లేదంతా ఎక్కిచ్చారు సార్. టిప్పు సుల్తాన్కి మనకేంటి సార్, గుళ్ళు కూలగొట్టిన వాళ్ళు, లేదా ఇంకా చాలా క్యారెక్టర్లెస్. ఇప్పుడు మన భారతదేశంలో ఔరంగజేబు మీద ఔరంగాబాద్ ఉంది, ఇంకా పల్లెటూళ్ళు ఉన్నాయి ఈ పేర్లతో. హూ ఈజ్ ఈ? ఇదే డెకాయిట్. డెకాయిట్ పేరు మీద ఊళ్ళో ఉండడం ఏంటి సార్? చిత్రంగానే ఈ ప్రపంచంలో చిత్రమైంది ఇదే ఒకటే అనమాట. ఎవరైతే వాళ్ళని దోచుకున్నారో వాళ్ళని ఇంకా గ్రేట్ అనుకునేటువంటి లో ప్రొఫైల్ వాళ్ళు ఉన్నది ఇక్కడే సార్. ఇది కూడా సందర్భం చెప్పేస్తాను మీకు. నెల్లూరు రొట్టెల పండుగ తెలుసా? అదే చెరువులో చేస్తూ ఉంటారు. ఏమిటి ఆ రొట్టి, ఏమిటి ఆ మట్టి అంటే బారా షహీద్ అంటే బారాన్ని 12 కదా సార్. 12 మంది ఎవరో తగ్స్. ఈ తగ్స్ తెలుగులో ఏమన్నారు సార్ తగ్స్ని? మీరు మళ్ళీ ట్రాన్స్లేషన్ మీరు మళ్ళీ చెప్పండి. ఈ 12 మంది తగ్స్ ఎక్కడి నుంచో వచ్చి మన వాళ్ళందరినీ మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేశారు. పౌరుషం ఉన్నోళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో పంపించారు. ఆ శవాల కుప్పని ఆ తర్వాత వచ్చిన రాజు సమాధి చేశాడు. వీళ్ళు మత మార్పిడి ఎవరిని చేయాలనుకున్నారు? హిందువులే కదా సార్. అంతే కదా, అదే టార్గెట్ వాళ్ళదే, అదే కదా. ఇప్పుడు మనని మత మార్పిడి చేయడానికి వచ్చినోడికి నువ్వు మొక్కడం ఏమిటి? మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రొట్టి తీసుకుంటే అంటే సంతాన రొట్టి, పెళ్లి రొట్టి, విద్యా రొట్టి, నీ బుర్రలో మట్టి. పోనీ అకార్డింగ్ టు ఖురాన్ అడగండి చూద్దాం. వాళ్ళు చెప్పారు ఈ దర్గాలకి మాకే సంబంధం లేదు, ఇస్లాం ఒప్పుకోదని. తెలుసా మీకు? ఈ విదేశాల్లో ఉండవు తెలుసా మీకు? పోనీ ఇస్లామిక్ కంట్రీస్లో దర్గా ఉంటే ఏమో అడగండి. ఇక్కడ మన ఈ దరిద్ర సంస్కృతి ఇక్కడే ఉంది. అంటించుకున్నారు. వాళ్ళకి అక్కర్లేదు, నీకెందుకు? వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఇది అసలు ఇస్లాం ఒప్పుకోదు అని వాళ్ళు చెప్తుంటే, కాబట్టి ఎవరు మారాలి ఇప్పుడు చెప్పండి? మారాల్సింది ఎవరు? మనమే మారాలి. సత్యాన్ని తెలుసుకుంటే వాడు మారతాడు, భ్రమలో ఉంటే వాడు భ్రమైపోతాడు అంతే. ఇక పొగేయడానికి వస్తారా? షాపుల్లో పొగేయడానికి ముస్లిమ్స్ వస్తారు కదా సార్ పొగేయడానికి. ఇస్లాంలో ఆ పొగ ప్రోగ్రాం ఉందా? పోనీ ఒక్క మాటలో చెప్పనా? నిలబెట్టిన శవం ఉండేది చర్చి, పడుకోబెట్టిన శవం ఉండేది దర్గా. ఏ శవం కావాలి నీకు? నిలబెట్టిందా పడుకోబెట్టిందా? నేనైతే చెప్తాను, కొండనెత్తిన గోవిందుడు మాకుండగా, కోదన్నం పట్టిన రాముడు మాకుండగా, లోకం కోసం విషం తాగి అలా నిలబడిన పరమశివుడు మాకుండగా, మాకెందుకు సార్ నిలబెట్టిన శవం మాకు దండగా? మాకు అక్కర్లేదు సార్. ఈ శవాల దెబ్బలు మాకు అక్కర్లేదు సార్. అంటే మీ సందర్భం వచ్చిందని చెప్పాలి. ఎంత మూర్ఖులంటే, మేము మా రమేష్ అయ్య గారు యాత్రకి వెళ్ళాం పుష్కర్ రాజస్థాన్. ఆయన చెప్పారు రైల్లో, ఎంత చెప్పినా అంతే. పుష్కర్లో గవ్వ స్నానం చేసేసి అజ్మీర్ దర్గా అడిగి వెళ్ళిపోయారు. ఎవరు? ఏ మూర్ఖులు? బొందుగాళ్ళు. దర్గా అంటేనే శవం ఉండేది. అరే నువ్వు శ్మశానం వెళ్ళి వస్తే స్నానం చేస్తావు, శవాన్ని ముట్టుకుంటే స్నానం చేస్తావు. మరి నీ ధర్మనాశనం చేసినటువంటి దరిద్రపు స్థలానికి నువ్వు వెళ్ళి ఆ శవాన్ని నువ్వు మొక్కడం ఏమిటి? మీకు తెలుసా ఇంకో జోకు? పైన శాలువా కప్పుతారు కదా, చెద్దరా అంటారు. దేనికి సార్ అది? మాకు తెలియక అడుగుతున్నాను సార్. అంటే శవానికి చలియకున్నాను సార్.
ఆ శివుడికి పాలు వేస్ట్ అని మాట్లాడుతుంటారు కదా. పీకే గాడి లాంటి పీకే సినిమా చూసారా? పీకే సినిమా అమెరికా అని ఒక ఆయన, హే 20 రూపాయలు ప్యాకెట్ వేస్ట్ అంటాడు కదా పాలు. మరి శివుడి మీద పాలు పోస్తే వేస్ట్ అన్న వేస్ట్ ఫీలో ఆ పాలిచ్చే ఆవు యొక్క పీకను ఎందుకు కోస్తున్నారా? పండగ చేసుకోవాలంటే రక్తంతో పనే ఉంది అని చెప్పచ్చు కదా సార్. చెప్పలేడు. మరి మారాల్సింది ఎవరు సార్? మనమే. బయ్యానే కుయ్యాగలే కదా సార్. ఎవడు భయ్యా నీకు? నువ్వు మాత అన్న ఆవుని మై ఖాత అన్నోడు భయ్య అవుతాడా? నీ గుడి కూల్చేసి అక్కడ వాళ్ళ కట్టడం కట్టేవాడు నీకు భయ్య అవుతాడా? నువ్వు తినే దాంట్లో ఉమ్మేసేవాడు నీకు భయ్య అవుతాడా? నా తప్ప ఇంకా ఏది నమ్మకూడదు అని చెప్పేవాడు నీకు భయ్య అవుతాడా? నువ్వు తల్లిలా భావించే దేశాన్ని ముక్కలు చేసినోడు నీకు భయ్య అవుతాడా? చెప్పండి. మీరు చెప్పినట్టుగా ఇలాంటి పోకళ్ళు పోవాలండి. కుక్కను చంపకూడదంటే అది జీవకారుణ్య జీవప్రేమికుడు, గోవును చంపొద్దంటే ఇది ఉగ్రవాది. ఈ మనస్తత్వం పోవాలి ముఖ్యంగా. ఎలా పోతే? నీ వలన నువ్వు మారాలి. అదంతే. మనం నువ్వు మీన్స్ హిందూ. ఎందుకంటే మీరు కావాలంటే ఒక శాంపిల్ చెప్తా. క్రిస్మస్ వచ్చినప్పుడు మీకు ఒక కేక్ తెచ్చిస్తే ఒక కామన్ హిందూ యాక్సెప్ట్ చేసేసి మెరీ క్రిస్మస్ అంటాడు. ఏ బక్రీదో వచ్చినప్పుడు, రంజాన్ వచ్చినప్పుడు, ఏ సలీమో హలీం తెస్తే మన వాడు సలాం కొట్టుకుంటూ గులామలా తినేస్తాడు. మరి ఇలా తీసుకోవడం తెలిసిన నీకు, సిగ్గు లేకుండా తీసుకునే నీకు, మరి మన పండుగ వచ్చింది ఎందుకు పంచవు? ఇదిగో వేట వేసాం ఇవాళ అమ్మవారికి, ఈ మాంసం మీరు కొంచెం వండుకోండి అని ప్రతి ముస్లిం ఫ్రెండ్కి ఎందుకు ఇవ్వవు నువ్వు? ఈ వన్ సైడ్ లవ్ ఎందుకు మనకి కదా? కాబట్టి హిందీలో చెప్తాను నేను, హిందుస్థాన్కి శత్రు కిరస్తాని నై, పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థానీ. అందుకని ఈ దేశం మారాలి అంటే మనం ఎక్కడ కొంటున్నాము, ఎక్కడ తింటున్నాము, అది మనం ఆలోచించుకుని మారాలి. అన్నీ ఒకటని అబద్ధం మాత్రం చెప్పకూడదు. అది కరెక్ట్. అన్నీ ఒకటంటే ఆ ఒకటని వాడనుకుని మన దగ్గరికి ఏం రావట్లేదు కదా, అది వాస్తవం. అది ఇప్పుడు మరొక విషయం అండి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయ వ్యవస్థ కానివ్వండి, దేవాలయాలు, అందుట్లో జరుగుతున్న పూజలు కానివ్వండి, విధానాలు కానివ్వండి, సామాన్యుడికి అందుబాటులో ఉంటున్నాయా? అందుట్లో ఎలాంటి మార్పులు జరగాలంటారు? ఆలయ వ్యవస్థలో సంస్కరణలు ఎలాంటివి పెట్టాలంటారు? ఎన్ని అంటే చెప్పనా? ఎన్ని సార్? అన్ని మార్పులు జరగాలి. అత్యవసరంగా జరగవలసిన మార్పు ఏంటి చెప్పనా? చెప్పండి. మొన్న కూడా ఎవరో అనంతపురంలో అడుగుతున్నారు, డబ్బున్నోడిని ఒకలాగా, డబ్బు లేనినోడిని ఒకలాగా. దీనివలన ఏమవుతుంది? పేదలు, బలహీన వర్గాలు ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో కష్టపడి కొంత సంపాదించుకుని ఏదో వెంకటరమణ స్వామి మీకు దండం పెట్టుకోవాలి అని వస్తే నువ్వు అడుగడుగునా దోచేస్తే, వాటరు సుజల అని ఒక వాటర్ ఏర్పాటు ఉండేది తిరుమలలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఏదో వాటర్ బాటిల్స్ పెట్టారు, 60 రూపాయలు పెట్టుకోనాలి, అది 750 ml. అది తాగాక మళ్ళీ వాళ్ళకి ఇస్తే 20 రూపాయలు ఇస్తారు. ఏవో రకరకాలుగా ప్రతిదీ డీ ఫర్ దోపిడీ, నాట్ డీ ఫర్ డివినిటీ, నాట్ డీ ఫర్ డివోషన్, డీ ఫర్ డీవియేట్. ఇలా తయారు చేశారు. వాడు ఏమవుతాడు సార్? వాడు వెక్స్ అయిపోతాడు. అబ్బా ఈ డబ్బులు ఈ గోళ పళ్ళెం అని చెప్పి ఏమవుతాడు? ఇంకో చోటుకి వెళ్ళి ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత వాడు దేశానికి, ధర్మానికి వ్యతిరేకం అవుతాడు. కొన్ని చూపించలేం, చెప్పలేం. రాహుల్ అనే ఒక బందరు గొర్రె, మచిలీపట్నం గొర్రె మాట్లాడాలన్నాడు. సరే ప్రయాణంలో ఉన్న మళ్ళీ మాట్లాడతా అన్నా.
వాట్సాప్లోకి వచ్చాడు. వచ్చి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని పెట్టాడు. అది పెద్ద విషయం కాదు, కానీ వాడు దాన్ని మార్ఫింగ్ చేసి ఓ శిశువు బతకడానికి ఏం కావాలో అది వాడి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. నేను వాడి కింద కామెంట్లో పెట్టాను, మీ అమ్మగారా అండి అని. మీ అమ్మగారి పేరు చెప్పండి. నేను వాడు రాలేదు, చెప్పడం అనుకోండి, మనకు పుట్టినవాడిగా. అంటే వాడికి అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? వాడికి విషం ఎక్కడం వలన. విషం ఎక్కడి నుంచి ఎక్కింది? ఎడారి మతాల్లోంచి. నేను పేపర్ ఇస్తుంటాను, నన్ను మతం మార్చండి అని. అందులో 26 ప్రశ్నలు ఉంటాయి. 26 ప్రశ్నలు ఉంటాయి. అందులో నేను ప్రశ్న ఏమి అడుగుతానంటే, మీ మతంలో ఓ మంచి తల్లి ఉంటే చెప్పండి అని అడుగుతాను. మీరు కావాలి చెక్ చేసుకోండి. మనం బోలెడని పేర్లు చెప్పగలం తల్లులు. చెక్ చేయండి ఒకసారి, వెదర్ ఇన్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ. వాళ్ళు అమ్మ మీద బేస్ అయిన మతాలు కాదు అవి, పురుషాధిక్య మతాలు. కావాలి చెక్ చేయండి, 10 పేర్లు చెప్పండి చూద్దాం. అవి మనం చూపించగలం. ఎగ్జాంపుల్ మదర్స్ని. మదర్ లేకపోతే మనం లేం కదా సార్ ఈ వెదర్లో. అవును. ఈ లెదర్ వేసుకుని ఇక్కడ ఎలా కూర్చున్నాం కదా, మదర్ పుణ్యమే కదా. అందుకని ఈ మాతృభక్తి మనకుంది సార్. అందుకనే మొట్టమొదటి ఏమంటాం మనం? మాతృదేవో భవ. భూమిని ఏమంటాం? మాతృభూమి. భాష మాతృభాష. అన్నం అన్నపూర్ణ. నీళ్లు గంగమ్మ. చెట్టు తులసమ్మ. పుస్తకం లక్ష్మి. సరస్వతి. డబ్బులు లక్ష్మి. ఇలా ప్రతి దాంట్లో మనం అమ్మని చూస్తాం. మరి అమ్మే లేని మతాలు అమ్మకానికి తప్ప దేనికి సరేవి? అలాంటివి ఎక్కినప్పుడు అమ్మ వాడెవడో ప్రసన్న కుమార్ అని ఓ గొర్రె పాస్టర్ ఒక సినిమా పాటలో అమ్మని కీర్తిస్తే అమ్మ అంట అమ్మ అని వాడి పైత్యం అంతా చూపించాడు వాడు. సో అమ్మని గౌరవించలేని మతాలు భూమి మీద ఎందుకు సరే దరిద్రం? కాబట్టి అది వాళ్ళు కూడా మనకు పుట్టిన వాళ్ళేం బయట వాళ్ళకి ఏం పుట్టలే. వాళ్ళేం విదేశస్తులు వాళ్ళ ఇంటికి రావడం అదేం జరగలేదు. కానీ వీళ్ళంతా మన వాళ్ళే అయినప్పటికీ మన వాళ్ళు కాకుండా అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఎవడు విషయం చెప్పలేదు సార్, ఎవడు చెప్పలేదు. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి మనం చెప్పగలం సార్. వాళ్ళ దాంట్లో లెదర్ తప్ప మదర్ లేదు సార్. సో అందుకని ఎవడ పెడితే వాడిని ఫాదర్ అంటుంటారు. ఇప్పుడు మావాడు ఒక్కడే గొప్పవాడు పరిశుద్ధుడు అని మాట్లాడుతుంటారు కదా, వీళ్ళు తప్పు ఉంటే చూపించండి అంటుంటారు. నేను కొన్ని పేర్లు చెప్తాను సార్, కొన్ని చూపిస్తాను. సరే, ఈయన పేరు ఏంటి సార్ చదవండి. శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, మహానుభావుడు. మన చాగంటి గారు బోల్సార్లు చెప్పారు. వీళ్ళలో పాపం ఉంటే నిరూపించండి అని డైలాగ్ ఎత్తారు. ఏమి నిరూపించండి సార్? మావాడు ఒక్కడే తోపు దమ్ముంటే ఆపు అంటుంటారు కదా. సరే, వీళ్ళలో ఏముంది పాపం చూపించండి. అలాగే అన్నమయ్యలో ఓ త్యాగరాజు వారిలో ఓ రామదాసు గారిలో అవి ఏముంది తప్పు చూపించండి, పాపం ఏమని చూపించండి. ఇంకో విషయం, మనం అందరం గర్వంగా మన అమ్మా నాన్న పేరు చెప్పుకోగలం. ఎవడైనా మతి పాడి గతి తప్పి ఎడారి మతంలోకి వెళ్తే వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పుకోగలరు? నేను 100 మందిని అడిగా, చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు వాడు నమ్మిన పుస్తకంలో ఉండదు. వాడు అటు వెళ్ళిపోయి ఇటు రాలేక అటు ఇటు కానీ హృదయముతోటి గొర్రె బతుకు. వాళ్ళు మనవాళ్ళే, ఏం చెడ్డవాళ్ళు కాదు, కానీ చెడిపోయిన వాళ్ళు. ఎందుకు చెడిపోయారు? నువ్వు ఎప్పుడైనా రామాయణం చెప్పావా? రాముడు అడవికి వెళ్తుంటే లక్ష్మణ్ నేను వస్తాను అన్నాడు. అన్నయ్య దగ్గరే ఉండాలి, అన్నయ్యని వదిలి బతకలేడు. మరి భరతుడు అన్న చెప్పిన ఆజ్ఞని పాటించాడు. అన్న దగ్గర లేకపోయినా గుళ్ళో ఉంటేనే భక్తి ఉన్నట్టు కాదుగా, ఆ గుళ్ళో ఉన్న దైవం యొక్క గుండెల్లో ఉండాలి. అందుకని రామచంద్రమూర్తికి భరతుడికి సామీప్యాలు ఉన్నాయి, ఒకలాగే ఉంటారు. మెస్మరైజ్ అయిపోయాడంట హనుమంతుడు. ఆ సంజీవుని తేవడానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉన్నాడు రామచంద్రమూర్తి అనుకున్నాడు. అందుకే మీరు చూడండి, ఎంఎస్ రామారావు గారు పాడినప్పుడు
సుందరకాండలో సుందర చెప్తారు. తెలుగులో సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధినవ నిధులకు దాతగా జానకీమాత దీవించనుగా శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. ఎంత చెప్పుకోవచ్చు సార్, ఎంత చెప్పుకుంటే తరుగుతుంది సార్. ఎంత చరిత్ర, ఎంత ఇతిహాసాలు, ఎన్ని పురాణాలు, వేదాలు. వేదం ఏం చెప్పింది సార్? ఎవరిని దోచుకోమని చెప్పలేదు సార్. సంగచ్చద్వం సంవదధ్వం, కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం ఉంది సార్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భవంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు. వాడు ఎవరు కూడా మా జాతి సర్వే జన సుఖినో భవంతు అనలేదు. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా సమస్త సమాజం కూడా సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పం చెప్పుకుంటారు. అలాంటి అద్భుతమైన సంస్కృతి మనది. ఈనాటి ఇలాంటి అద్భుతమైన సంస్కృతికి ఎన్నో సవాళ్ళు వస్తున్నాయి. మీరు చాలా ఎదుర్కొంటున్నారు, ఎదుర్కోబోతున్నారు కూడా. ఆ యుద్ధంలోనే కొనసాగుతున్నారు. రామబాణంలా ముందుకు వెళ్ళిపోతున్నారు. మహాగ్నిగోళంలా ప్రజ్వరిల్లుతారు. ఎంత కరుణామయుడిగా, ఎంత కరుణతో ఉంటారో, ఎంత జాలితో ఉంటారో. ఫాస్టర్ కూడా ఇంట్లో అన్నం లేదు, నాకు ఇంట్లో 4 పిల్లలు అంటే కూడా వెంటనే డబ్బులు పంపించడం, ఇలాంటి మనుషులు కావాలి సార్. ఉదారతత్వం, మానవత్వ విలువలు మీకున్నాయి. అదే మన వైదిక ధర్మాన్ని గురించి ఎవడన్నా ఏదైనా వాగితే మాత్రం మహాగ్నిగోళంలా ప్రజ్వరిల్లి వాడిని అంతా చూస్తారు. ఆ విషయం చాలా జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి కొన్ని ముచ్చటైన, కొన్ని మీకు ఎదురైన ఈ సవాళ్ళను ఎలా ఎదుర్కొంటున్నారు అనే విషయం గురించి కొన్ని మీ అనుభవాలు చెప్పండి సార్. మన పర్సెప్షన్ ఉంటాం కదా, మనం చూడడం. మరి ఇన్ని మాటలు వాళ్ళు అంటున్నప్పుడు మీకు బాధ కలగదా? మీకు దుఃఖం రాదా? లేకపోతే మనసు వికలం కాదా? వాడు చాలా పదాలు మనం వాడలేనివన్నీ అనిస్తుంటాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? అజ్ఞానం, మూఢత్వం. వాడిది ఒక్కటే కరెక్ట్ అనుకోవడం. కాబట్టి వాళ్ళ పట్ల నాకు కోపం రాదు, జాలి వేస్తుంది. అయితే మేము ఖమ్మం వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తాం వెహికల్ కోసం. ఆ పక్కనే చర్చ్ ఉంది. బయట పాస్టర్ పేరు రాసి నెంబర్ ఉంది. ఏదో దానియేలో ఏదో రాసి ఉంది. నేను కొట్టా. ట్రూ కలర్లో ఏమొస్తుంది? నమో వెంకటేశ, నా నమో శ్రీనివాసు. అంటే ఎవరత్నం? మనవాడే. ఇవాళ మార్నింగ్ ఓ తల్లి ఫోన్ చేస్తే మా వారిని వారు మతం మార్చాలని చాలా ట్రై చేశాడు, అతని పేరు గణేష్. గణేష్కి ఏం పోయగలం వచ్చింది అంటే అసలు ఏం తెలియదు. వెరీ గుడ్. నారాయణరావు టీటీడీలో పనిచేస్తాడు, వీడియోలు కూడా ఉన్నాయి. సొమ్ము ఎక్కడికి? జీతం వెంకటేశ్వర స్వామి సొమ్ము. హుండీలో భక్తులు వేసిన సొమ్ము, వాడికి జీతం, వాడికి డబ్బులు కావాలి. పేరు నారాయణ, వెంకటేశ్వర స్వామి కావాలి. ఉద్యోగం అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కావాలి. దండం ఎవరికి పెడతాడు? ఇక్కడ వేరే శవానికి పెడతాడు. ఇలాంటి వాళ్ళని చూసే కదా సార్ సామెతలు అయిపోతాయి. తినేది ఇంటి పొడిచాం, తర్వాత ఏదో ఉంది కదా సార్, అలాగా. సో కాబట్టి వీళ్ళకి నైతికత ఉండదు. నైతికత లేనటువంటి, సంస్కారం లేనటువంటి వాళ్ళు దేశానికి ఏం చేస్తారు సార్? హాని తప్ప. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారు? ఒక హిందూ మతం మారితే ఒక వ్యక్తి తగ్గినట్టు కాదు, మనకి ఓ శత్రువు పెరిగినట్టు. మీకు పేరు చెప్తా. ఉదయనిధి స్టాలిన్ ఏమన్నాడు? సనాతన ధర్మం క్యాన్సర్ లాంటిది, డెంగ్యూ లాంటిది, దీన్ని నిర్మూలించేయాలి అంటే అంత విషం వాడికి ఎలా ఎక్కింది? వాళ్ళ అమ్మ గుడికి వెళ్తుంది తెలుసా మీకు? ఆవిడ పేరు దుర్గా. వాడు వాగిన తర్వాత కూడా తిరుమల వచ్చింది ఆవిడ. వాడికి ఆ విషం ఎక్కడానికి కారణం ఒక పనికిమాలిన పుస్తకం.
వాడి మస్తకాన్ని పాడు చేసింది. వాడు చర్చికి వెళ్తాడు. ఉపేంద్ర ఒక పాస్టర్, మీరు నెట్లో కొడితే వస్తాయి. ఉపేంద్ర ఎవరి పేరండి? శ్రీమన్నారాయణ కదా, వామనావతారం. ఈ ఉపేంద్ర అనేవాడు మాకు దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, ఓ ముక్క ఇచ్చేయండి అన్నాడు. ఏంటి డబ్బు సుమ్మా అది. అంటే కొంచెం హార్ష్గా చెప్తే వాడు గాడ్ అనుకునేవాడికి కొట్టింది మేకు, వాడు ఈ దేశాన్ని అనుకుంటుంది కేకు. బికాజ్ ఈజ్ ఎ పరంబోకు. వాళ్ళకి దేశభక్తి ఉండదు. మనం 26 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ సార్ ఇది, మీ గ్రంథాల్లో దేశభక్తి ఉందా? దేశభక్తి ఉంటే అసలు కొత్త దేశాలు పుట్టించరుగా వాళ్ళు. వాళ్ళకి దేశభక్తి ఉంటే ఇంకో దేశం మీద దాడి చేయదుగా, ఇంకో దేశాన్ని ఆక్రమించరుగా. కాబట్టి నేను గట్టిగా ఫైట్ చేసే విషయం ఏంటంటే అన్నీ ఒకటైనా అబద్ధం ఆడతారు కదా సార్, దాన్ని అస్సలు భరించలేను సార్. పచ్చాబద్ధం సార్ అది. 5,000 సమానమా? ఉండవు కదా. అమ్మమ్మమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానం ఎలా అవుతుంది సార్? ఫూల్స్ ప్రాపగేషన్. అందుకే ఆ ఫూలిష్ మెంటాలిటీ నుంచి హిందువులు బయటపడాలి, లేదా రేపొద్దున వాళ్ళ సంఖ్య పెరిగాక భయపడాలి. నా మాటలు కాదు, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఏమని? ఆర్కియాలజిస్ట్. ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. ఒకసారి హిందువులు మైనారిటీ అయిపోతే ఇంకా ఆ పదం అనేది ఉండదు. కాబట్టి సెక్యులరిజం అనేది డిసీజ్ విచ్ అటాక్స్ ఓన్లీ హిందూస్. కాబట్టి ఆ రోగం నుంచి బయటపడిపోతే చాలు సార్. మొన్న మధ్య అతను ఎవరో బెంగళూరులో వీడియో కూడా ఉంది. అతను ఉప్పు లేదని వింటారు సార్, ఉప్పు లేదని పానీపూరిలో అతను పానీ పోసాడు సార్. మీకు ఎలాగలే వెలిగింది సార్? వీడియో విత్ వీడియో వాడి యొక్క మొత్తం పోసేస్తుంది. అర్థమైంది. ఇంకా చాలా పదార్థాల్లో ఈ జొమాటో బాతులు టమాటా బాతులు తినే వాళ్ళందరూ వారి యొక్క ఎంగిల్నే ప్రసాదంగా స్వీకరిస్తున్నారని మనం భావించాల్సి వస్తుంది. పండ్లు నాకేసి పెట్టడం, పదార్థాల్లో ఉమ్మేయడం, ఇది పోయడం, కొన్నిట్లో ఇది వేయడం. సో అంత గొప్ప కల్చర్ మనకు అవసరం ఏంటి సార్? స్నానమే చేయనటువంటి లో ప్రొఫైల్ గాళ్ళు వచ్చి నీ షాపులో ధూపం వేస్తే నీ పాపం పోతుందా? ఎవరు మారాలి సార్? మారాల్సింది ముఖ్యంగా మనమే. మార్పు అనేది మన దగ్గర నుంచే రావాలి. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు సార్, వాళ్ళకి ఏదో సిద్ధాంతం ఉంది, దాని మీద వెళ్తున్నారు. నువ్వు పోయి జట్కా మాంసం పెట్టు, హలాల్ చెయ్యబడిన మాంసం ఆఫర్ తీసుకుంటారా? ఎనీ ముస్లిం యాక్సెప్ట్. మరి నీకెందుకు అలా అలా ఇందా అని అడుగుతావు? అమ్మవారి గుడి 7 పాయలు తెలుసా? 7 పాయలు. అక్కడ అమ్మవారికి వాళ్ళు ఏదో వేటిస్తే అది అలా చేసి ఇస్తారట వీళ్ళు. ఎవరు మారాలి? ఎవరికి బుద్ధి ఉండాలి? ఇప్పుడు నువ్వు భయ్యా అంటున్నావు కదా, 5 సార్లు నమాజ్ చేస్తారు, మిగిలిన టైం అంతా ఖాళీగా ఇస్తారు. మీకు చక్కగా హనుమాన్ చాలీసా పెట్టచ్చు కదా సార్ మసీదులో. భయ్యాలేగా. రేపు వినాయక చవితి వస్తుంది, పర్యావరణ హిత ఏంటిది? మట్టి విగ్రహాలనే పూజిద్దాం, మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం అని బయటకు వస్తారు కదా సార్. వాటర్లెస్ హోలీ, క్రాకర్లెస్ దివాళీ, డీజేలెస్ నవరాత్రి, ఐడిల్లెస్ వినాయక చవితి, హిందూస్ లెస్ హిందుస్థాన్. ఇది చివరిది. ఈ పైత్యం తెలివితేటలు సలహాలు మాకేనా? ఏ బకరీలెస్ బక్రీద్ ఎందుకు ఉండకూడదు? బ్లడ్లెస్ ఈద్ ఎందుకు ఉండకూడదు? సలహాలు ఎందుకు ఇవ్వరు? అందుకని మారాల్సింది మనమే సార్. చాలా ఘోరంగా మోసం చేస్తున్నాడు. నీ వేలు తీసుకొచ్చి నా నోట్లో పెట్టు, నా వేలు తీసుకెళ్ళి నీ కంట్లో పెడతాను. అది కూడా కారం కన్ను, కారం వేలు, కారం వేలు అని అన్నా కూడా ఓకే ఓకే అట్లాగే అలాగే భయ్యా అని చెప్పని పెట్టించుకుంటున్నారు. కానీ వీళ్ళకి బుద్ధి లేదనే విషయం చాలా చక్కగా చెప్పారండి. హైందవ సమాజం ఒక్కటిగా నిలిచి, అంటే మీరు చెప్పినట్లుగా ఒక్కటిగా నిలవటం అనేది సాధ్యం కాని పని. కానీ మీ ఆలోచనలో ఒక్కటిగా నిలిచి మన సమాజాన్ని మన సంస్కృతిని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళటానికి అటు మఠాధిపతులే కావచ్చు, పీఠాధిపతులే కావచ్చు, సమాజమే కావచ్చు,
ఆధ్యాత్మికవేత్తలే కావచ్చు, ధార్మిక సంస్థలే కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు ఎలాంటి సాకారంగా ఒక చాలా పనులు ఉన్నాయి సార్. చేయగలిగితే చాలా ఉన్నాయి. కొంత మార్పు వస్తుందేమో అని ఆలోచన మీ చాలా చెయ్యొచ్చు, చేయగలరు. ఉమ్, చేయగలరు, ఉమ్, చేయగలిగే వాళ్ళు ఉన్నారు, చేయవలసిన వాళ్ళు ఉన్నారు, చేయగలిగినంత పని ఉంది కానీ చేయట్లే. మొన్న ఒక వీడియో వచ్చింది, 4-5 ఏళ్ళ వయసు పిల్లలు సార్ ఆవు బొమ్మను తీసుకొచ్చి, సార్ ఆవు బొమ్మను తీసుకొచ్చి ఆవు మెడ మీద కత్తి పెట్టి, బొమ్మ ఆవు కత్తి పెట్టి దాని మీద ఒక ఎర్ర రంగు లిక్విడ్ పోసి ఇలా కోస్తున్నారు. 4-5 ఏళ్ళ వయసు పిల్లలు సార్. వాళ్ళ మతం అలా నేర్పుతుంది. దే ఆర్ బికమ్ గోయింగ్ టు బొచ్చెస్. నేనేమంటా అంటే వాళ్ళకి అలా నేర్పుతున్నారు, వాళ్ళ మతం వాళ్ళ నిష్ట. నువ్వు మరి నీ పిల్లలకి ఏమన్నా గోశాలకు తీసుకెళ్ళడం, ఆవు యొక్క లాభం, ఆవు యొక్క విలువ ఏం చెప్తున్నావు? రోజు ప్రతి నిమిషం 200 ఆవులు కోతగా గావింపడుతున్నాయి. ఒక ముస్లిం ఎవరో నాకు పేరు తెలియదు, ఓ మంచి మాట చెప్పాడు, మీరు బీఫ్ తింటారా? తింటాను అన్నాడు. అంటే ఆ యాంకర్ అన్నాడు, సార్ కాంట్రవర్సీ అవుతుందేమో, అయితే అవనే అన్నాడు. అని ఏమన్నాడంటే, సార్ నాకు దొరుకుతుంది తింటున్నాను సార్, నాకు దొరుకుతుంది సార్ అందుకని తింటున్నాను, మీరు దొరకకుండా చేయాలి కదా సార్, నిషేధం పెట్టండి సార్ అన్నాడు. ఇప్పుడు నెమల్ని ఎవరన్నా చంపేస్తే ఏమవుద్ది చెప్పండి? నెక్స్ట్ ఏంటి? నెమల్ని తీసుకొచ్చి ఎవడో అక్కడ అమ్మేస్తున్నాడు సార్, నెమల్ని చంపేసి నెమలి మాంసం రండి అని చిన్న బోర్డు పెట్టాడు, లేదా అరుస్తున్నాడు. కాసేపటి తర్వాత ఏంటి సార్? జాతీయ పక్షి కాబట్టి అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, ఏదో దానికి సంబంధించి. అంతేనా? పులి చర్మం ఎవడన్నా అమ్మాడు, ఏంటి ప్రాబ్లం? సేమ్ అదే పని. ఏమండి అంతే కదా సార్? సార్ పులికి ఉన్న వాల్యూ ఏంటి, నెమలకు ఉన్న వాల్యూ ఏంటి, ఆవుకు లేనిది ఏంటి? సొసైటీకి వెరీ నీడెడ్ యానిమల్ కౌ. పంచగవ్యాలు ఇస్తుంది, సహజసిద్ధమైన ఎరువులను ఇస్తుంది. ఆ పాలు తాగితే అసలు నీకు క్యాన్సర్ లాంటి వ్యాధి కూడా తగ్గిపోతుంది. ఎన్ని ఉపయోగాలు అసలు ఇంతని చెప్పలేము. మీరు ఇందాక అన్నారు కదా ఇన్ని సమస్యలని, అన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఆవు వల్ల. మరి దానికి నేనేమంటా అంటే, ఇప్పుడు మేము ఉన్నాం సార్, ఏకాదశి అన్నం తినాం, మా నిత్య జీవితంలో ఉల్లి వెల్లుల్లి తినాం. ఎలా అబ్బింది? తెలియ చెప్పడం వలన. అంతే. ఓ ఏకాదశి తిన్నాం, రేపు ఏకాదశి, ఇవాళ భోజనం చేస్తాం కదా, మరి ఎల్లుండే, రేపు చెయ్యం. ఎలా? ట్రైనింగ్, ఎడ్యుకేట్ అవ్వడం వలన. అలా మనం దేవాలయాల్లో ఆవు ప్రయోజనాలు, ఆవును కాపాడవలసిన ఆవశ్యకత ఎక్కడెక్కడ చెప్పాలి? అమ్మ ఒడిలో చెప్పాలి, గుడిలో చెప్పాలి, బడిలో చెప్పాలి. ఆవు గురించి పాఠ్యాంశం పెట్టరు. ఎక్కడో కేరళలో 2 షాపులు, స్వీట్ షాపు, ముస్లిందో స్వీట్ షాపు, హిందూదో స్వీట్ షాపు. ఈ షాపులో అద్దాలు ఉంటాయి, ముస్లిం షాపులో. ఈ హిందూ షాపులో అద్దాలు ఉండవు. ఏ షాపులో కొనుక్కుంటారు క్వశ్చన్. ఇక్కడ కూడా అసలు శుభ్రతకు సంబంధించి లేని పరిస్థితిని తీసుకొచ్చి శుభ్రం గురించి మాట్లాడించను. ఎందువల్ల ఇదంతా జరుగుతుంది? మనం మారకపోవడం, మనకి బాధ్యత లేకపోవడం, జ్ఞానం లేకపోవడం, అన్నీ ఒకటనే భ్రమలో బతకడం. పచ్చబద్ధం. ఇప్పటికీ మారాలని ప్రయత్నం చేయకపోవడం కూడా ఒక నేరం. అది పక్కా సొల్యూషన్ ఉంది సార్. ఇప్పుడు కూడా చెప్పాను నేను వారికి, చైర్మన్ గారికి, తిరుమలలో అడుగడుగున భగవద్గీత కనబడాలి, అడుగడుగున అన్నమయ్య పదాలు కనబడాలి. అప్పుడు ఏమవుతుంది? అలా తల తిప్పినప్పుడు ఒక వాక్యం అతని ప్రేరణ కలిగిస్తుంది. నువ్వేం రాయవుగా, నువ్వేం చెప్పవుగా, గుళ్ళో ఉండదు, ఇంట్లో ఉండదు, స్కూల్లో అసలు ఉండదు. ఎలా మీరు వేప విత్తనం వేసి మామిడి పండ్లు ఎలా కోరుకుంటారు సార్? అందుకని విద్యా వ్యవస్థ మారాలి, గృహంలో మారాలి, గుడిలో మారాలి. మీకు తెలుసా విడాకులు రేటు? కాకపోతే లాయర్ గారు ఎదురుగా ఉన్నారు, అడగండి. వచ్చే వాళ్ళు 98% హిందువులే విడాకులకు వస్తారు. అదేంటి? ముస్లిం భార్య భర్తలు కొట్టుకోరా? క్రైస్తవ భార్య భర్తలు కొట్టుకోరా?
అంటే వాళ్ళ జాతిని పెంచుకోవడం విషయంలో వాళ్ళకి కేర్ ఉంది. మనకు ఓన్లీ ఈగో తప్పితే ఏమీ లేదు. అసలు ఎప్పుడైనా మీరు పురాణాల్లో విన్నారా విడాకులైన కాన్సెప్ట్? గవర్నమెంట్ అన్యాయం చేసింది. ఒక 50-60 ఏళ్ళ నుంచి హిందూ వివాహ చట్టం ఒకటి పెడుతుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే సరిపడి తెచ్చుకోవాలి. 5 పెళ్లి చేసుకున్నా దాన్ని అడిగేవాడు లేడు. చట్టం అందరికీ సమానం అని కబుర్లు చెప్పే వీళ్ళు వాళ్ళకి పర్సనల్ లా బోర్డు ఉండడం ఏంటి? వై డోంట్ యు మేక్ కామన్ కదా కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి చెప్పా, కర్ర ఉన్నోడిదే బర్రె, బలం ఉన్నోడిదే ప్రపంచం. కాబట్టి హిందువులు 6 రకాల బలాలు కలిగి ఉండాలి. వాళ్ళు ధర్మనాశనం కోసం బలాన్ని పెంచుకుంటున్నారు. నువ్వు ధర్మ రక్షణ కోసం ఎందుకు బలం పెంచుకో? నువ్వు చేసేది మంచి పని, వాడు చేసేదానికంటే కూడా నువ్వు చేసేది మంచి పని నీడేడు కదా సొసైటీకి. అవును సార్ ఆవును చంపేవాడా సొసైటీకి కావాల్సింది? ఆవును రక్షించేవాడా? ఆవును రక్షించేవాడు కావాలి సొసైటీకి. ఆవును తినేవాడు ఎందుకు సార్ భూమికి భారం? ఎవడో అన్నాడు, మనిషి ఏదో కామెంట్ పెట్టాడు పరుషంగా, ఒరేయ్ రథమనోహర్ దాస్ ఆవు కంటే మనిషి ముఖ్యంగా అన్నాడు ఇందాకే. నేను కామెంట్ రిప్లై ఏమిచ్చాను తెలుసా? అంటే హార్ష్గా ఉంటుంది. మరి నేను చెప్పాను, ఆవు పేడ మనిషి పనికొస్తుంది, మనిషి పేడ ఎవరికి పనికొస్తుంది? వెరీ కదా. పులి చర్మం వెరీ కాస్ట్, నీ చర్మం ఎవరికి కావాలి? పులి గోరు కాస్ట్, నీ గోరు ఎవరికి? ఏడుగు దంతాలు కాస్ట్, నీ ఎముకలు ఎవరికి కావాలి? నీ వల్ల ఉపకారం ఏంటో తెలుసా? నీ మేధస్సు, నీ తేజస్సు, నీ తపస్సు, అది ఉపకారం. ఎన్నో జంతువులు, నిన్న ఎవరో ఒక అతను పెట్టాడు వీడియో, కట్లపామును కోసి వండించుకు తినేస్తున్నాడు. కట్లపాము సూపు. ఒక ఆయన ఉన్నాడు, అంటే ఎంత కిందకి వెళ్ళిపోయారు ఇంక ఊహించండి. ఎంత కిందకి వెళ్ళిపోయారు మనుషులు. మనిషి బతకడానికి ఇన్ని జంతువులు తినాలా? అమ్మ కడుపులో ఉన్నటువంటి దోండ కూడా వండుకు తినేయడమే, అమ్మ కడుపులోది. కాబట్టి ఈ భూమికి కావాల్సిందేంటి సార్? దయామతము, దయ కావాలి సార్, దయ. ఒక అగరబత్తి తిరిగించి ఇలా అంటిస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటారుగా. ఒక పిన్నిస్తే ఇలా పొడిస్తే అంటారుగా. సేమ్ సేమ్ ఇతరులకు కూడా అదిగా అప్లికబుల్. కాబట్టి దయ కలిగి జీవించే వాళ్ళు పెరిగితే ప్రపంచం సెట్ అయిపోతుంది సార్. ఇప్పటికి కూడా మన సంస్కృతి మన సమాజం అనలేదు. అలా ప్రేమతో ఉండగలిగితే ప్రపంచ సమాజం కూడా వర్ధిల్లుతుందని చెప్పన్నారు మీరు. చాలా సంతోషం అది. ఎందుకంటే మన జాతి కాదు, ఇందులో మన హైందవుడు అన్న ప్రతి ఒక్కడు కూడా ఇప్పటికీ సహించి ఓపు పడుతూ కూడా అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కానీ తన ఇంటి చుట్టూ ముసురుకుంటున్న వరద నీరు ప్రవాహం ఎలా ఆపుకుంటే బాగుంటుందనే ఆలోచన చేయట్లేదు. అలాంటి ఆలోచనలు చేయకపోతే మన కర్మ మనమే అనుభవించాలి అని చెప్పనే విషయం కూడా మీరు చాలా. ఇంకొక ముక్క చెప్పబోయాను. స్వామి వివేకానంద చెప్పారు, మీరు భగవద్గీత చదవడం ఆపేసినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడండి అన్నాడు. అంటే భగవద్గీత మానేమని కాదు, భగవద్గీత మాత్రమే చదివి మీరు ఫిజికల్గా వీక్గా ఉంటే వేస్ట్ అని. మీకు అర్థమైందా? అందుకని 6 బలాలు ఉంటేనే మనం బాగున్నట్టు. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ 6 బలాలు ఉంటేనే మన దేహం, మన దేశం, మన ధర్మం వర్ధిల్లుతాయి. ఉత్తరాఖండ్లో హిందువులు అప్పుడే 40%కి వచ్చాయి. తొందరగా బదరి కేదార చూడాలంటే చూసి వచ్చాయి. ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత ఇక చూడడానికి నేను రానివ్వరో. యు ఆర్ నాట్ అలౌడ్. ఎవరో మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ, మీరు చెప్పినట్లు అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు కదా అన్నాడు. అయితే అన్నాడు పాత పరిస్థితులు బంద్ చేద్దాం అన్నా. భారతదేశమే కదా, ఎవ్రీబడి హ్యావ్ సేమ్ రైట్స్ కదా. కాబట్టి ఈ కబుర్లు చెప్పేవాళ్ళు మారితే అట్లీస్ట్ వాళ్ళు నోరు మూసేస్తే, మనకు ఉపన్యాసాలు ఇస్తుంటారే చేప మందు వేస్తారా? బత్తిని బ్రదర్స్
దాని మీద కామెంట్లు, కోర్టులు, కేసులు. మరి మరి కలవరాయల మీద ఉండవా? అది మూఢత్వం కదా. దాని మీద డిబేట్లు ఉండవా? కృష్ణాష్టమి డిబేట్స్ మాత్రమే ఉంటాయా? శ్రీరామనవమి డిబేట్స్ మాత్రమే ఉంటాయా? క్రిస్మస్ డిబేట్లు ఉండవా? బక్రీద్ డిబేట్లు ఉండవా? కాబట్టి మాట్లాడదాం సార్. అందుకే మేము ఒక సంస్థ పెట్టాం. మా లోగో కింద ఒక మాట ఏంటంటే లెట్స్ రైజ్ అవర్ వాయిస్. అందుకని మా సంస్థ పేరు అభయ హిందూ సేన. మా వాయిస్ మాది మాత్రమే కాక అందరు హిందువుల వాయిస్ వినపడాలి. అందుకని ప్రశ్నిద్దాం, మాట్లాడదాం, అవసరమైన చోట పోట్లాడదాం. దేవాలయాల కేంద్రంగా ధర్మాన్ని ప్రచారం చేస్తూ అలవాటు చేస్తూ నిలబెడదాం. ఉదాహరణకి తిరుమల అన్నదానం పెట్టేసేసి వడ్డిచ్చేసి ఏదో హోటల్లో పెట్టినట్టు పెట్టడమా? కాదే. ప్రతి బంతికి బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అని చెప్పించే అన్నం పెట్టాలి. వాడికి ఎలా అలవాటు అవుతుంది? క్యూ లైన్లో వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళందరితో మనుషులు పెట్టి చెప్పించాలి. అది ఏదో డ్యూటీ లాగా. వాడు బొట్టు పెట్టుకోడు. డబ్బులేమో వెంకటేశ్వమి కావాలి, వెంకటేశ్వమి అక్కర్లేదు. కాబట్టి మార్చవలసిన. అలాగే టీటీడీలో ఉద్యోగం అంటే ఏంటండి? ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రాసి ఉంటుంది ఏమని, ఇది ఉద్యోగం కాదు, స్వామివారి సేవ. ఎవరికైనా ఫీలింగ్ ఉందా? ప్రతి ఒక్కడూ తిలకధారణ చెయ్యాలి. చూడగానే ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉందా? వాళ్ళకి ఏం డ్రెస్ కోడ్ ఉంటుందా? వాళ్ళ బస్సులు వెళ్తున్నాయి అనుకోండి, ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీది. ఆ బస్సు చూస్తే ఓహో పలానా అని అర్థమవుతుందా? ఇదివరకు ఆల్యూమినియం ఉండేదా? హెచ్ఎంటీ ఉండేదా? ఆ బస్సు చూస్తే వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండేదా? మరి వెంకటేశ్వర దగ్గర అన్ని వేల మంది బతుకుతున్నారు, వాళ్ళకు డ్రెస్ కోడ్, ఒక లాంగ్వేజ్ కోడ్ ఉండక్కర్లేదా? నోరిప్పితే ఏం చెప్పాలి? వాళ్ళు నమో వెంకటేష్ చెప్పాలిగా. చెప్పడం, బొట్టు పెట్టడం, డ్రెస్ చూడగానే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా తెలుస్తుంది? కాబట్టి వాళ్ళకు పరీక్ష పెట్టాలి. టీటీడీలో ఎవరైనా పనిచేయాలంటే 7 కొండల పేర్లు తెలియాలి, గోవింద అంటే అర్థం తెలియాలి. మినిమంగా తిరుమలకు సంబంధించి శ్రీ వెంకటాచల మహత్యం పుస్తకం చదివించి 100 ప్రశ్నలు వాడు 70 మార్కులు రావాలి అని. తిరుమల వాడికి అర్థమవుతుంది. ఇక్కడ మీకు జాబ్ ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు సార్? నేను రోజు మౌనవ్రతం చేస్తాను అంటే మీకు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు కదా. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ కదా. అప్పుడు అలా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో దానికి సంబంధించినటువంటి జ్ఞానం, విషయం, వినయం ఉంటే ఉద్యోగం ఇవ్వాలి. అంతే. కాబట్టి ఆ పని చేద్దాం సార్. అలా ఎడ్యుకేట్. సంతోషం అండి. మీరు కొనసాగించబోయే మహాయజ్ఞంలో ఖచ్చితంగా మేము కూడా ఒక యజ్ఞంలో ఒక సమిధులుగా మేము కూడా జ్వలింప చేసే భాగ్యం మాకు కలిగించండి. సంతోషం. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మీతో కూర్చోవడం కదా మా అదృష్టం. అది చాలా సంతోషం సార్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ సార్. దరిదాపుగా మన ధర్మం గురించి, మన వేద సంస్కృతి, వైదిక ధర్మాలు, ప్రతి కోణం సమాజంలో మన హైందవ సంస్కృతికి ఎక్కడైతే తూట్లు పడుతున్నాయో, తూట్లు పెట్టబడుతున్నారో వాళ్ళందరినీ ఎండగట్టే ఒక ప్రక్రియ, ఒక మహాయజ్ఞంగా కొనసాగించే ఒక అరుదైన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి. ఇది పొగడ్త కాదు. నిజంగానే ఇలాంటి సమయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ ధర్మాన్ని కొనసాగించటానికి ఉద్యుక్తుడు అవుతారు అని చెప్పని మన ధర్మం కూడా చెప్తున్నది. కాబట్టి అలాంటి మహనీయుడు మన స్వామివారి నాడు ఇక్కడికి రావటం, రాధామోహన్ దాస్ గారు చాలా విషయాలు ఇప్పుడు వారు చెప్పినవి ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు, ఆచరింపదగినవి, అనుసరింపదగినవి ఎన్నో విషయాలు చెప్పారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.